నీలో వాక్ ఉన్నప్పుడు, మెస్సేవారు ఉన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడు, ఆయనను మన హృదయంలో మమేకమై ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఇగో నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, భయపడకో. ఎందుకు భయపడతావు? భయపడిన అవసరం లేదు. ఆయన ఆత్మ నీలో ఉంటే ఎప్పుడు తోడు, నీడ. నువ్వు పడుకున్నా, లేచినా, నడిచినా, నిద్రపోయినా, నువ్వు ఎలా ప్రయాణమైనా, ఏం తిన్నా, పడుకున్నా, ఏం చేసినా ఆయన ఆత్మశక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది. కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఏ విధంగా కాచి కాపాడుతుందో ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని కప్పి కాచి కాపాడి ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి కృప చూపును గాక. కాబట్టి మనము భయపడొద్దు. తండ్రి మాటలు దీవించును గాక. సంగపు పోనాది రాయ సూర్య
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, మహాగణుడా, సర్వశక్తిమంతుడా. ఈ దినమందు నా ప్రభు పెంతెకొస్తు పండుగ గురించి చక్కని వర్తమానం మాకు అందించారు. నిజముగా నా ప్రభు నీ మాటను తోచా తప్పకుండా నడిచే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయండి. అలాగనే ప్రభు ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేస్తున్న దైవజనుని మెస్సయ అగ్ని జ్వాల మినిస్ట్రీని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగనే ఈరోజు కానుకనెత్తిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి గుప్పిట్లు విప్పి ఉన్నారు నీ పరిచయ నిమిత్తం. వారిని 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఆశీర్వదించి నీ నామాన్ని మీరే మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రెసిడెంట్ గారు ముందుకు రావాలి. మా జిల్లా ప్రెసిడెంట్ గారు రండి. అందరూ ఇంకా వెనక ఎవరైనా సేవకులు ఉంటే దయచేసి ముందుకు రండి అయ్యా. ప్రేమించిన మా ప్రియాపరులకు పరమ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, పెంతెకొస్తు దినము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రభువా మేము చూసినట్లయితే ఆది అపొస్తలులు యెరూషలేములో నిలిచి ఉన్న రోజు ఆయన పెంతెకొస్తు దినము వరకు ప్రభువా వారు నీ కోసం నీ ఆదరణ కోసము నీ శక్తి కోసము ప్రభువా వేచి ఉన్నారు. ఆయన పెంతెకొస్తు పండుగ దినమున ప్రభువా అందరూ నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారయ్యా. నీకు వందనాలు. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ప్రతి ఒక్కరూ ఆయా భాషలలో మాట్లాడారు ప్రభువా. నాయన వీరు విద్య లేని పామరులే, వీరు యేసుతో కూడా ఉన్నారు అని ప్రభు అందరూ గుర్తించారయ్యా. నీకు వందనాలు. అప్పటి వరకు ఏ గుర్తింపు లేదు నాయన. నీకు వందనాలు. ఎప్పుడైతే నీ ఆత్మ దిగి వచ్చినదో అప్పటి నుంచి ప్రతి అపోస్తులనికి జ్ఞాపకం చేసుకొని ఈ దినాలు సజీవులకు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏమిచ్చిన ప్రభా నీ రుణం మేము తీర్చుకోలేదు. మేము ఏమై ఉన్నామో నీ దయ వల్ల నీ కృప వల్ల ఉన్నాం ప్రభు. నీ కృప లేకపోతే ఈ లోకంలో ఒక్క నిమిషం కూడా మేము బ్రతకలేము. నీకు స్తోత్రం. ఈరోజు బ్రతికున్నామంటే కేవలం నీ దయ, నీ కృప, నీ కనికరం బట్టి మాత్రమే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రాముఖ్యంగా ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మరి తండ్రి మరి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కారపేట మండలంలో మరి స్థానిక సంఘ కాపరిగా మరి తండ్రి పనిచేస్తున్నటువంటి నీ ప్రియులు దాసులు స్టీఫెన్ పార్టీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చినటువంటి మరి సత్యమణి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమారులు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ దాసులకు ఇచ్చినటువంటి సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి, సంఘ సభ్యులు విశాలపరచండి ప్రభువా. ఇంకా అనేక ఆత్మలు ఈ సంఘానికి ఈ సంవత్సరంలో నడిపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి తండ్రి వాక్యం అందించిన నీ దాసులను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక తండ్రి అనారోగ్యమైన బలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి తండ్రి పెంతెకొస్తు యొక్క పండుగ దినములు గురించి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ఈ దాసులను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన కుటుంబాన్ని పిల్లల్ని దీవించి ఆశ్రయించండి. ఇంకా నీ పరిచయలు గొప్పగా మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇక తండ్రి ఈ పండుగలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకులను ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశ్రయించండి. ఇక ఈ పెంతెకొస్తు పండుగ మహోత్సవం జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి దినం బట్టి స్తోత్రాలు, మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి కరెంట్ అన్నింటినీ కూడా మీ ఆధీనంలో వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పండుగలను ప్రభు నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువు రకమైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఉదయ్ కుమార్ గారు ఒక చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం. ఆశీర్వాదం. ఒక్కసారి అందరం చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేద్దాం. మదయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరం చేతులు ఎత్తుదాం. చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ప్రభా కూడికకు ప్రభా ఎంతో ఆసక్తి కలిగి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా మేమందరం పాల్గొని నేను మహిమపరచడం కృప దయచేయండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వచ్చిన దైవదాసుల్ని స్థానిక పాస్టర్ గారు తండ్రి అందరికీ పండగ దినముల గురించి నాయన ప్రభా మాకందరికీ తెలియచేసింది వాక్యం ద్వారా
నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలను దీవించి, వచ్చిన దాసులను దీవించి, కార్యపల్లి మండల సేవకులు, ఇల్లందు మండల సేవకులందరినీ మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హాషము సదాకాలం మనందరూ తోడు నీడైనగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా తీరా మరి వెనక నుంచి తీర్చలే మంచిగా తీ తాత ఏంటి తాత అత్త చాట్ మంచిగా పడాలి తాత నేను సూపర్ పడాలని నన్ను మంచిగా తీ తాత ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.